డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల నుంచి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏమిటి? ఆన్సర్, బిల్లులు ప్రవేశపెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు సమానంగా ఎవరిపై వర్తిస్తాయి? ఆన్సర్ 2, భారతదేశంలోని ప్రభుత్వాలపై వర్తిస్తాయి. థర్డ్ క్వశ్చన్, రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే రద్దు కాకపోయినా చెల్లుబాటు కావని పేర్కొన్నది ఏది? ఆన్సర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింపచేయరాదు అని చెబుతుంది? ఆన్సర్, ఆర్టికల్ 13(2). నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగానికి ముందు ఉండి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే ఆర్టికల్ ఏది? అంటే రాజ్యాంగానికి ముందు ఉన్న చట్టాలు అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్. ఆన్సర్, ఆర్టికల్ 13(1). నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 14 దేనిని నిషేధిస్తుంది? ఆన్సర్, క్లాస్ చట్టాలను నిషేధిస్తుంది. క్వశ్చన్, ఆర్టికల్ 16(4)(a) ఆర్టికల్లో ఉన్న అంశం ఏమిటి? ఆన్సర్, ప్రమోషన్లలో రిజర్వేషన్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్ట సమానత్వము రాజ్యము నిరాకరించకూడదు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? ఆన్సర్, ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు అంతర్గత భద్రతా సంరక్షణ చట్టం అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు గల భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్, ఇందిరాగాంధీ. ఈ యాక్ట్ 1971 సంవత్సరంలో చేయబడింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో చేర్చబడని ఏది? ప్రాథమిక హక్కులో చేర్చబడిన అంశం ఏది? ఆన్సర్ 4, సమాన పనికి సమాన వేతనం. ఈ అంశం మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ క్లాస్ నుంచి ఆదేశిక సూత్రాలు ప్రాక్టీస్ బిట్ చేసేటప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో ఆవశ్యంగా తాత్కాలిక రద్దుకు గురయ్యేది ఏది? ఆన్సర్ 2, స్వేచ్ఛా హక్కు రద్దు అవుతుంది తాత్కాలికంగా. నెక్స్ట్ క్వశ్చన్, మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దేనికి సంబంధించినది? ఆన్సర్, స్త్రీల హక్కుల గురించి సంబంధించినది.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను ఎప్పుడు నిషేధించవచ్చు? ఆన్సర్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తులు అధికార నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టు జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్, కో వారెంటో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అస్పృశ్యతను తొలగించినది ఏది? ఆన్సర్ 2, సాంఘిక లోటుల నిర్మూలన చట్టం. క్వశ్చన్, హామీ ఇవ్వబడిన గోప్యతా హక్కు తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్, ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విధమైన వృత్తినైనా చేసుకునే హక్కును కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్, ఆర్టికల్ 19(1)(g). నెక్స్ట్ క్వశ్చన్, మనుషులను వ్యాపార వస్తువులుగా విక్రయించే చర్యను నిషేధించే ఆర్టికల్ ఏది? ఆన్సర్, ఆర్టికల్ 23. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 13A దేని అర్థం తెలుపుతుంది? ఆన్సర్ 4, చట్టం యొక్క అర్థం తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు ఎవరికి ప్రతికూలంగా వర్తించవు? ఆన్సర్, ప్రైవేట్ వ్యక్తులకు ప్రతికూలంగా వర్తించవు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ శ్రీ అంబికా మిల్స్ కేసులో గ్రహణ సిద్ధాంతం వీటికి వర్తించినట్లు చెప్పబడినది? ఆన్సర్ 3, రాజ్యాంగం ముందు మరియు రాజ్యాంగం తర్వాత చేసిన చట్టాలకు. నెక్స్ట్ క్వశ్చన్, కతిరానాంగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ సౌరాష్ట్ర కేసులో ఏమి చెప్పబడినది? ఆన్సర్ 4, కారణబద్ధమైన నిబంధనలు. నెక్స్ట్ క్వశ్చన్, చట్టసభలు చేసే చట్టాలు రెగ్యులేషన్స్ చెల్లుబాటు చేయు ఆర్టికల్ ఏది? ఆన్సర్, ఆర్టికల్ 31B. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కు లేదా ఇతర ప్రయోజనం కొరకు రిట్ జారీ చేయునది ఏది? ఆన్సర్ 1, హైకోర్టు. సుప్రీంకోర్టు కూడా రిట్స్ను జారీ చేస్తుంది, కానీ ఓన్లీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. హైకోర్టు మాత్రం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన మరి ఏ ఇతర ప్రయోజనానికైనా రిట్ జారీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మైనార్టీ విద్యా సంస్థల విషయంలో సుప్రీంకోర్టులో చర్చించిన కేసు ఏది? ఆన్సర్ 2, TMA పాయ్ ఫౌండేషన్స్ కేసు. TMA పాయ్ ఫౌండేషన్స్ కేసు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది? ఆన్సర్ 2, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ద్వారా కల్పించబడిన భావ ప్రకటన స్వేచ్ఛను విస్తృత పరిధిలో ఇమిడి ఉంటుంది. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
ఆన్సర్ ఏ, బి, సి ఈ 3 సరైనవే. జాతీయ గీతం పాడడం అనేది ఈ చర్య వాక్ స్వాతంత్రానికి మరియు భావ ప్రకటన హక్కుకి భంగం కలిగిస్తుంది. ఈ చర్య మనస్సాక్షికి అనుగుణంగా మొదలుకొని మరియు ఆచరించుటకు మరియు మత ప్రచార హక్కుకు భంగం చేకూరుస్తుంది. జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ పాడాలని ఒత్తిడి చేసే నిబంధన రాజ్యాంగంలో ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బ్రిటిష్ పౌరుడు భారతదేశంలో నివసిస్తూ ఉన్నట్లయితే అతడు ఏ హక్కును కోరలేడు? ఆన్సర్ 1 వృత్తి వర్తక స్వేచ్ఛ కోరలేడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది ఆర్టికల్స్ మరియు దాని అంశాలతో సరియైన స్టేట్మెంట్లు ఏవి? ఆన్సర్ 4 ఏ, బి, సి, డి ఈ 4 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ ద్వారా సమానత్వపు హక్కును కల్పించబడింది. అవి ఏవి? ఆన్సర్ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు. ఫ్రెండ్స్, వీటితో ప్రాథమిక హక్కులు చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఆదేశిక సూత్రాలపైన ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం.